మిత్రమా, నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ పల్లక మోయకండి. కావాలని నిందించిన వారు ఉంటారు, మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు కూడా ఉంటారు, ప్రతీకారం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే, మనలోని లోపాలను, విశేషాలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి నేస్తమా. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికి ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పేవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ వినేవారు మాత్రం రోజులు తరబడి, నెలలు తరబడి విన్న వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకుని, భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుని పోతారు మిత్రమా. చివరికి కథలైతే కంచికి వెళ్ళిపోతాయి, కానీ విన్నవారి జీవితాలు మాత్రం వీధిన పడతాయి. అందుకే వినే సమయంలో అడ్డుకట్ట వేస్తే సమయం, సంబంధాలు, సంకల్పశక్తి అన్నీ పొదుపు అవుతాయి. జీవితం కూడా ఆనందమయమవుతుంది నేస్తమా, కాదంటారా మిత్రమా. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోనీని వదిలేయక దండలో తిరిగి గుచ్చుతాం కదా, ఇది అలాగే నేస్తమా. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. అవునా నేస్తమా. మట్టి పాత్రలో కలిసి భోజనం చేసేటప్పుడు అందరిలో సహనం ఉండేది. అరిటాకుల్లో భోజనం చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేవి. లోహ పాత్రలో భోజనం చేస్తున్నప్పుడు సంబంధాలలో ఆధునీకరణ ప్రారంభమైంది. గాజు పాత్రలో భోజనం చేస్తున్నప్పుడు బంధాల్లో బీటలు, పగుళ్ళు ఉండేవి. ఇప్పుడు ధర్మకోల్లో భోజనం దిగాక యూజ్ అండ్ త్రోలాగా ఉన్నాయి నేస్తమా. మిత్రమా, నాకు గౌరవం లభించడం లేదని ఎప్పుడూ చింతించద్దు. గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన. దాన్ని ఎలా పొందాలో నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. అవునా నేస్తమా. నువ్వు నీ జీవితం కోసమే కష్టపడుతున్నావు, కాబట్టి నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు మిత్రమా. నీవు చిందించే ప్రతి చెమట చుక్క 100 రెట్లు ఆనందాన్ని, నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టు 1000 రెట్లు సంతోషాన్ని తీసుకువస్తాయి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకునేస్తమా, మొక్క నాటిన వెంటనే ఫలాలను ఇవ్వదు, అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు. దేనికైనా సమయం రావాలి, దేనికోసమైనా వేచి చూడాలనేస్తమా. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలని నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల నేస్తమా. పిల్లవాడికి అన్నం ఎలా పెట్టాలో తల్లికి తెలుసు. ఆలస్యంగా పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది. భగవంతుని అనుగ్రహం కూడా అంతే నేస్తమా. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ప్రసాదిస్తాడు. అర్థమైందనుకుంటా. ఎవరైనా ఏదైనా చెప్తే మొదటిగా పూర్తిగా వినాలి. వెంటనే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత అందులో సత్యం ఎంతో, అసత్యం ఎంతో గ్రహించి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎడబాటును మిగులుస్తాయి, దూరాన్ని పెంచుతాయి, కానీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వదు నేస్తమా. ఒక మాట చెప్పన మిత్రమా, వ్యక్తిని కాక వ్యక్తిత్వాన్ని ప్రేమించగలిగినప్పుడు పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళవుతారు. మనవాళ్ళని అనుకుంటే దూరం ఉండదు, పరాయి వాళ్ళని అనుకుంటే దూరం దానికదే ఏర్పడుతుంది. సంబంధాలు కూడా దెబ్బతింటాయి నేస్తమా. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. చిరునవ్వు, మౌనం 2 గొప్ప ఆయుధాలు నేస్తమా. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అవునా నేస్తమా. ఒక సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిర్రుబుర్రులాడితే వాతావరణం మారిపోతుంది నేస్తమా.
అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమవుతుంది. అనుబంధం బాగుండాలంటే స్వేచ్ఛ అవతల వారికి ఇవ్వాలనేస్తమా, అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. మిత్రమా, నువ్వు చెప్పేది నిజమే అయినా ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడమే మంచిదని గుర్తుపెట్టుకో మిత్రమా. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయొద్దు. మాటలతో బాధ పెట్టుకో, మనసుని గాయపరచుకో. బాగా గుర్తుపెట్టుకో మిత్రమా, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అది మనం ఇచ్చింది తిరిగి మనకి ఇచ్చి వెళ్తుంది. కాదంటారా? ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకునేస్తామా, నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని అధిగమించగలిగితే విజయం నీదే అవుతుంది మిత్రమా. బాగా గుర్తుపెట్టుకో. అనుకోకుండా కొన్ని పరిచయాలు పెరుగుతాయి, అవి స్నేహంగా మారుతాయి. అంతలోని చిన్నపాటి తొందరపాటు వల్ల ఆ పరిచయాల మధ్య దూరం పెరుగుతుంది. తెలుసో తెలియకో మన వల్ల ఒక్కొక్కసారి ఇతరులు బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం వివరణ ఇచ్చినా వారికి అర్థం కాక ఏదేదో అనేస్తారు. ఆ సమయంలో మౌనం ఒక్కటే సమాధానం. అలా కాకుండా మాటకు మాట ఇస్తే దూరం పెరుగుతుంది నేస్తమా. ఒకరిని నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ మనిషి మీద నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం లేని చోట అమ్మ చెప్పినా నమ్మరు, ఆ బ్రహ్మ చెప్పినా నమ్మరు. మనల్ని కాదు అని ఎప్పుడు మనకి దూరంగా ఉంటున్నారో అంటే వారి మనసులో మనకి స్థానం లేనట్టే. మన దగ్గర దొరకని ఆనందం వేరే దగ్గర దొరుకుతున్నట్టే కదా. ఆ సమయంలో మన మనసు పడే బాధ ఎవ్వరికీ చెప్పలేక, ఆ బాధని అనుభవించలేక ప్రతి క్షణం మనకి నరకంలా ఉంటుంది. ప్రేమకి నమ్మకమే పునాది నేస్తమా. ఎప్పుడైతే అనుమానం అనేది మొదలయ్యిందో ఆ ప్రేమ అంతమైనట్టే. అందుకే తొందరపడి ఎవ్వరికీ మనసు ఇవ్వకండి. ఇచ్చాక వారు దూరమైన ప్రతిసారి ఆ నరకం అనుభవించే కంటే మీకు చావే బెటర్ అనిపిస్తుంది. కొంతమంది ప్రేమించిన వారి కోసం చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన వారిని వారి ప్రేమను అర్థం చేసుకోకుండా నిత్యం అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా మారి వారి ప్రేమని అర్థం చేసుకోండి. మీ ప్రేమ నిజమైందని నిరూపించుకోండి నేస్తమా. మిత్రమా, ఒక స్త్రీతో పురుషుడు ఇతరుల పురుషుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడంటే ఆమె ఇతరుల పురుషుల గురించి ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవడానికని అర్థం. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.